విషయానికి వస్తే ఈసారి మళ్ళీ మనం వైసీపీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి అనే విషయం కోసం మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. నిజానికి వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఇళ్ల స్థలాలు కేటాయించారో అర్హులకి రూరల్ ప్రాంతంలో సెంటున్నర చొప్పున ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం రూరల్ ప్రాంతంలో సెంటు చొప్పున ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ సెంటు లాగా ఇచ్చారు, రికార్డులో కూడా సెంటు లాగా ఎక్కించారా? ఇచ్చిన సెంటు స్థలాలు కూడా అర్హుల కంటే, అర్హత కలిగిన వాళ్ళకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే ఎక్కువ మట్టుకు ఇచ్చారు. ఇది వాస్తవం కాదంటారా? ధర్మప్రసాద్ గారు చెప్పండి. చేయండి, రెవెన్యూ మినిస్టర్గా మీరు ఉన్నారు, వెరిఫై చేయండి, రీవెరిఫై చేయించండి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. సొంత ఇల్లు ఉన్నోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినారండి. పక్కగా అర్హత కలిగినోడికి ఒకటి కాదు రెండు పట్టాలు ఇచ్చినా తప్పులేదు అంటాను నేను. ఒక సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చినా తప్పులేదు అంటాను. పోనీ ఇళ్ల స్థలాల విషయంలో ఇలా పక్కగా పెడదాం ఈ విషయాన్ని. మనకి ఇంతకుముందు ప్రభుత్వంలో ఓబిఎంఎంఎస్ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఓబిఎంఎంఎస్ అనే ఒక స్కీమ్ ఉండేది. అందులో ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఆ వెబ్సైట్లో ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ అయిన తర్వాత మనం ఏదైనా సొంతంగా కంప్యూటర్ సెంటరో లేకపోతే ఒక కిరాణా స్టోరో లేకపోతే గొర్రెల పెంపకమో ఇలాంటివి ఏమైనా స్వయం ఉపాధికి సంబంధించిన పనులు చేసుకుంటామని చెప్పి సబ్సిడీ కోసం మనం అప్లై చేసుకుంటే సబ్సిడీతో కూడిన రుణాలు ప్రొవైడ్ చేసేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బిఫోర్ 2019 వరకు ప్రొవైడ్ చేసింది కూడా. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓబిఎంఎంఎస్ స్కీమ్ని ఎందుకు రద్దు చేశారు? దీనివల్ల యువత స్వయం ఉపాధి కోల్పోయినట్టే కదా. అంటే స్వయం ఉపాధి ఇవ్వరు, ఇన్కమ్ రానివ్వరు. దానికి బదులు ఆ ఉపాధి ఇచ్చే బదులు మేము వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. వాళ్ళని బానిసల్లాగా వాళ్ళని పని చేయించుకుంటున్నారు. వాళ్ళతో రాజీనామాలు చేయించినారు. ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయకుండా ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికనో ఏదో ఒక పోస్టుల్లాగా వాళ్ళు పెట్టి ఉండేవాళ్ళు. గవర్నమెంట్ మారిన తర్వాత రాజీనామా చేసిన వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఏమంటారు, అది ఇటుకి తేల్చుకోలేని పరిస్థితిలో పెట్టారు. రాజీనామా ఇచ్చిన వాళ్ళందరూ. నిజంగా వస్తుంది. ధర్మప్రసాద్ గారు గుండె మీద చేసి చెప్పండి, నిజంగా మీరు గెలుస్తారని మీకైనా నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వంలో ఏది జరిగిందో మీకు తెలుసు. మీరు అంటే కష్టపడి పైకి వచ్చిన నాయకులు కాబట్టి మీ మీద నాకు గౌరవం ఉంది. మీలాంటి నాయకులు మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వస్తున్న వాళ్ళం. కానీ మీరే గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ నియోజకవర్గంలో ఏమైనా 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందా? జరిగితే జరిగిందని చెప్పండి, రెస్పాండ్ అవ్వండి దీనిపైన. ఆ తర్వాత మనకి చాలా వరకు గ్రామీణ సడక్ యోజన తర్వాత జల్ జీవన్ స్కీమ్ కిందన ఈ జిల్లాలో గల, మీరు రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ఈ జిల్లాలో గల లేదా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి త్రాగునీరు ప్రొవైడ్ చేసే స్కీమ్ ఏదైతే ఉందో, ఇంటింటికి కొలాయిలు ఇవ్వడం జరిగిందా? వీటికి సంబంధించి అన్ని రెక్టిఫై చేయడం జరిగిందా? అందరికీ నీళ్ళు అందిస్తున్నారా త్రాగునీరు? దీంతోపాటు శ్రీకాకుళం నుంచి ఆంధ్రవలస వెళ్ళే దారి ఏదైతే ఉందో రాఘోల్ రోడ్డు, అది ఎందుకని 5 సంవత్సరాల నుంచి అలాగే ఉంది? రోడ్ వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? పోనీ ఈ జిల్లాలో చదువుకునే యువతకి మీరు తెచ్చిన స్కీమే కదా, ఆయా ప్రాంతాల్లో లోకల్స్కి మాత్రం 75% ఇక్కడ ఉపాధి కల్పించిన తర్వాత బయట ప్రాంతాల వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఇక్కడున్న పరిశ్రమల్లో 75% యువతకు మీరు ఉపాధి కల్పించగలిగినారా? ఇప్పుడు టెక్కలి అటుపక్క పోతే నర్సంపేట అవతల పక్క గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్ని బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడా కనపడలేదు నాకైతే. అది ఒక బోటకం జీవోనే. ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పిస్తాము అన్నారు. అట్లీస్ట్ ఇక్కడ ఏది చేస్తుందో చెప్పండి. పలానా చేసినా మాకు ఓటేయండి అడగడానికి మీ దగ్గర ఒక రీజన్ ఉండాలి కదా. ఏమన్నా సంక్షేమ పథకాలు అంటారు, అమ్మా మీ సంక్షేమ పథకాలకు దండమయ్యా బాబు. సంక్షేమ పథకాలు వల్ల ఎవరు అంటే ఆ రోజుగా రూపాయి వస్తే సరిపోయిద్దా చెప్పండి? సంక్షేమ పథకాల వల్ల ఎవరు పెద్దింటలు అయిపోరండి బాబు.
వాడికి స్వయం ఉపాధి కల్పించండి. వాడికి ఉపాధి కల్పిస్తే కదా వాడికి 16 నుంచి 20,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం మీరు గలిగినప్పుడు వాడికి వైట్ రేషన్ కార్డుతో పని ఉండదు ఆ కుటుంబానికి. వైట్ రేషన్ కార్డుతో పని లేనప్పుడు ఆడ 20,000 సంపాదిస్తే ఆ 20,000లోట నెల వచ్చేసరికి 10-15,000 ఇంటి కింద ఖర్చు పెడతాడు. రెవెన్యూ జనరేట్ చేస్తాడు మనకి ట్యాక్సుల రూపంలో. ఏ ఐటమ్ కొన్ని ట్యాక్స్ వసూలు చేస్తున్నాం కదా, వాటి మీద మనకు రెవెన్యూ వస్తుంది కదా, స్టేట్ ఎకానమీ కూడా గ్రో అవుతుంది కదా. ఇవన్నీ ఎందుకు చేయం మనం? అలా చేస్తే ఓట్లు వేరేనా? లేకపోతే మోటివేట్ అంటే మీరు అలా చేయటం వల్ల పూర్తి స్థాయిలో అందరూ తెలివైన వాళ్ళు అయిపోయి అందరూ ఉద్యోగాలకు వెళ్తే మీ వెనకాల తిరగడానికి ఎవరు ఉండరాయన. అయ్యా ధర్మప్రసాద్ గారు దయచేసి రెస్పాండ్ అవ్వండి వీటి మీద. మీరు ఎందుకని చెప్పి మీరు మీ కోట వేయాలో మీరు చెప్పండి చాలు. ఉంటాను.